ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక పలు సమస్యలు గ్రామ సర్పంచ్ తమ దృష్టికి తీసుకొచ్చారని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారుగా 7 లక్షలు గవర్నమెంట్ గ్రాంట్, తర్వాత ఒక 2 లక్షలు మన ప్రెసిడెంట్ గారు తీసుకువచ్చి దీన్ని కంప్లీట్ చేయడం అయింది. ఈరోజు మనం ఇది ప్రారంభించుకుని ఇందులో సుమారుగా 36 మంది 6 సంవత్సరాల వయసు గలవారు, అలాగే 17 మంది 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇక్కడ చేయడం జరిగింది. అలాగే మనకి బాలింతలని రకరకాల ఏమన్నా స్త్రీలకు అవసరమైన అన్ని కూడా వసతులు ఇక్కడ కల్పించే విధంగా ఈ అంగన్వాడీ కేంద్రం, ఎందుకంటే మీకు అందరికీ కూడా ఊరికి మయాన్ని ఉంది, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంది. మన సర్పంచ్ గారు ఏదైతే డ్రైన్లు అడిగారో డ్రైన్లు తప్పకుండా మన రాబోయే ఒక 10 రోజుల్లోనే మనం డ్రైన్ మొదలు పెట్టే విధంగా మీకు గ్రాంట్లన్నీ కూడా తెప్పిస్తాం. అలాగే కరెంట్ ప్రాబ్లం అని చెప్పారు, 3 ఫేజ్ ఆల్రెడీ నా దగ్గర ఇంతకుముందే చెప్పారు. కరెంట్ కూడా మీకు త్వరలోనే దాన్ని పరిష్కరించేటట్టుగా నేను ఎస్సీ గారి దగ్గర తీసుకెళ్ళి దాన్ని చేయించుకొస్తాను. మెయిన్ రోడ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ అది గ్రాంట్ అయి ఉంది. ఆ గ్రాంట్ని ఈ వర్షాకాలం వల్ల ఈ వర్షాలన్నీ తగ్గిన తర్వాత ఆ రోడ్ను కూడా పూర్తి చేస్తాం. అలాగే ఈ అంగన్వాడీ స్కూల్ని సుమారుగా 7 లక్షలు గవర్నమెంట్ గ్రాంట్, తర్వాత ఒక 2 లక్షలు మన ప్రెసిడెంట్ గారు తీసుకువచ్చి దీన్ని కంప్లీట్ చేయడం అయింది. ఈరోజు మనం ఇది ప్రారంభించుకుని ఇందులో సుమారుగా 36 మంది 6 సంవత్సరాల వయసు గలవారు, అలాగే 17 మంది 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇక్కడ చేయడం జరిగింది. అలాగే మనకి బాలింతలని రకరకాల ఏమన్నా స్త్రీలకు అవసరమైన అన్ని కూడా వసతులు ఇక్కడ కల్పించే విధంగా ఈ అంగన్వాడీ కేంద్రం, ఎందుకంటే మీకు అందరికీ కూడా ఊరికి మయాన్ని ఉంది, అందరికీ